దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 6వ రోజు పారాయణ ప్రారంభము. 40వ అధ్యాయము. ముదుసలి గొడ్రాలకు సంతాన ప్రాప్తి. నామధారక నీవిది వరకు గని విని ఎరుగని యొక్క వింత వృత్తాంతమును నీకు వినిపించెదను వినుము. 60 ఏండ్లు నిండిన ముసలవ్వకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహమున సంతాన లాభము కలిగినది సుమా అని సిద్ధుడు పలుక నామధారకుడు సిద్ధయోగీంద్ర బ్రహ్మకు దయగలిగిన నాయుష్యమునకు గొదువయేమున్నది. శ్రీ గురుదేవుల వారిని నమ్మి భక్తితో నారాధింపవలయును. శ్రీవారిపై మనకు గల భక్తి ఒక కల్పవృక్షము, విశ్వాసం ఒక కామధేనువు. వారి యందు మనకు భక్తి విశ్వాసముల కుంఠితములుగా నున్న నాడు మన భక్తి విశ్వాసములే కామధేనువు. కల్పవృక్షముల వలె మన కోరిన కోరికలన్నీయు నీడేర్చునని నేడు నా ఎంతకు నాకే దోచుచున్నది. కల్పవృక్షము కామధేనువు స్వర్గమున గలవు, ఇచట లేవని ఎంచుట అవివేకమేయగును. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి మహిమలను తెలుపు ఈ గురులీలామృతమును భక్తితో పారాయణమునరించి విశ్వాసముతో కొలచిన వార లిహలోకమున సర్వసుఖములనుభవించి తుదకు మోక్ష సామ్రాజ్యమును పొందగలరు. ఏది యా ముసలవ్వ కథ వినిపింపుమని ప్రార్థించెను. గాణగాపురమున సోమనాథ శర్మయనునొక బ్రాహ్మణుడు గలడు. అతడు సకాలమున సంధ్యావందనమునరించుచు షట్కర్మ నిరతుడై జీవించుచుండెను. ఆయన సహధర్మచారిణి పేరు గంగాంబ. గంగాంబ భర్త మాటకెదురాడక యతిభ్యాగతులనాదరించుచు భక్తి పరాయణురాలై భర్తకు తోడు నీడవలె కాలమును గడుపుచుండెను. ఆయమ ప్రతినిత్యము శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిని సందర్శించి భక్తితో వ్రణమిల్లి మంగళ నీరాజనములర్పించి ఇంటికి మరలుచుండెడిది. సంతాన లాభమునకై యశ్వత్థ ప్రదర్శనలు మిక్కుటముగా సలిపినది, కానీ ప్రయోజనము లేదు. గంగాంబ 60 సంవత్సరములు నిండినవి. ఆయమ నియమము తప్పకుండా శ్రీవారిని సందర్శించి ప్రణమిల్లి మంగళహారతులనొసగి ఇంటికేగుచుండెను. శ్రీ గురుదేవులాయమను చూచి, సౌభాగ్యవతి, నియమము తప్పకుండా కొన్ని దశాబ్దములుగా వచ్చి నన్ను సందర్శించి వెళ్ళుచుంటివే కాని నీ మనమున గల కోరిక ఎద్దియో తెలుపవైతివి. ఇప్పటికైనను నీ చిరకాల వాంఛితమును తెలుపగోరుదును అని మందహాసమునరించిరి. గంగాంబ నోములు ఫలించినవి. శ్రీవారు వరముసగ సుముఖముగను సంసిద్ధముగనున్నవారు. అయినను ఏనాడో తన మనోభీప్సిత మెరిగింపవలసిన తాను ఇంతకాలహరణమునరించినందులకు మిక్కిలి కటకటబడి, కామితార్థప్రదాయక కరుణామయ ఏమని విన్నవించగలను? సంతానాపేక్షచే నేనశ్వత్థ ప్రదర్శనములు నా జవసత్వములుడుకు నందనుక చేసి తిని, పుట్టలకు పాలు పోసి తిని, రాళ్లకు మొక్కులిడి తిని, రప్పలను పూజించి తిని, నే చేసినవన్నీయును తుదకు నిరర్ధకమైనవి. పుత్రుని కౌగిట చేర్చి ముద్దాడు భాగ్యమునకు నోచికొననైతిని. నా ఈ బ్రతుకు నిష్ప్రయోజనమైనది. ఊరివారిచే గొడ్డుదానననిపించుకొంటిని. పుత్రులు లేని వారలకు గతులు లేవందురు. నేను ఇహమునకును పరమునకును రెండింటికి చెడిన రేవడినైతిని.
తనిండు గడచిన దానికై వగచి ప్రయోజనము లేదు. ఏనాడో నా కోరిక మీకు విన్నవించి ఉండవలసినది, ఆ మహదవకాశము మించిపోయినది. నా నోటి యందు శనియున్న కారణమున మీతో నా కోరికను వెల్లడింపనైతిని. ఈనాటికి నాపై మీ అంతకు మీకే కరుణ గలిగినది. మరు జన్మమునకైనను నాకు సంతాన ప్రాప్తి కలుగునట్లాశీర్వదింపుడని కంట తడి పెట్టుకొని ప్రార్థించెను. సత్సంతాన సౌభాగ్య శుభఫలావాస్తిరస్తు అని శ్రీ గురుదేవుల వారాయమను ఆశీర్వదించి మరల శ్రీవారాయమతో, అమ్మా, ఈ జన్మముననే నీవు నన్ను సందర్శించుకొనుచున్నావు. ఈ జన్మమున నీవు సంతానవతివైన నిన్ను నేను అనుగ్రహించినట్లగును. మరు జన్మమున నీవు సంతానవతివైన నది నా అనుగ్రహమని నీవప్పుడెట్టు భావించగలవు? నీ కోరిక ప్రకారము సుపుత్రుడు నీకు ఉదయించును. నీకు చేదోడు వాదోడుగా నుండగలందులకొక కుమార్తెయును నీకు గల్గును. ఇది నిజము. అశ్వత్థ ప్రదర్శనములు ఆచరించితిననియు నద్దాన నీకు సుకృతము లేదని నిస్పృహ చెందుచున్నావు. చేసిన సత్కార్యమునకు సత్ఫలితము కలిగే తీరును. భీమ అమరజ నదుల సంగమ స్థలమున గల యశ్వత్థ వృక్షము కల్పభూజమునకు సమానము. నేనా వృక్షము కడ నెల్ల వేళలా నుండువాడను. శ్రీమన్నారాయణమూర్తి అశ్వత్థ వృక్షరూపమున నుండుటచే నశ్వత్థనారాయణుడని వ్యవహరించెదరు. పురాణ ప్రశస్తికెక్కిన యశ్వత్థ మహిమ వర్ణనాతీతము అన్నారు గంగాంబ. స్వామి, అశ్వత్థ మహిమ తెలియని దానను దయచేసి ఆ వృషరాజ మాహాత్మ్యమును సెలవీయ ప్రార్థనాయని చేతులు జోడించినది. శ్రీ గురుదేవుల వారు అశ్వత్థ మహిమనిట్లు తెలిపెను. బ్రహ్మాండ పురాణమున అశ్వత్థ వృక్ష మహిమ విపులముగా వర్ణింపబడి ఉన్నది. బ్రహ్మదేవుని వలన అశ్వత్థ వృక్ష మహాత్మ్యమును శాంతముగా నారదుడు విని భూలోకమున కేతించెను. వచ్చిన సురమునికెదురేగి ముని బృందము సత్కరించి నమస్కరించి యశ్వత్థ వృక్ష మహిమను వివరింపవేడన త్రిలోక సంచారి మునీశ్వరులకిట్లు తెలిపెను. రావి చెట్టు మొదట బ్రహ్మయును, మధ్య భాగమున విష్ణుదేవుడును, పై భాగమున రుద్రుడు నివసింతురు. రావి చెట్టును పూజించుట త్రిమూర్తులను పూజించుటయే అగును. ఇంద్రాది దిక్పాలకులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను నీ మహీరు శాఖలను ఆశ్రయించి ఉందురు. బ్రాహ్మణులు, ఋషులు, గోవులు, వేదములు, యజ్ఞములు మూలాంకురములనుందురు. రావి చెట్టు మూలము అకారముగను, స్కందము ఉకారముగను, అగ్రము మకారముగా నుంచి అశ్వత్థ వృక్షమును ప్రణవస్వరూపముగా ధ్యానించవలయును. అశ్వత్థ ప్రదర్శనమున ననంత ఫలితములు చేకూరును. అయినను చైత్ర ఆషాఢ పుష్యమాసముల యందును, గురు శుక్ర మూఢముల యందును, తారాబల చంద్రబలములు కలసిరాని వేళల అశ్వత్థ వృక్షమును సేవింపరాదు. శుభవేళల అశ్వత్థ వృక్ష ప్రదర్శనలకు ఉపక్రమించవలయును. అశ్వత్థ సేవ చేయువారలు శిరస్నానమాచరించి శుచిగా నేమియు భుజింపక ప్రదర్శనలో నరింపవలయును. 2 కలశములతో నీటిని గొనివచ్చి గంగా యమునల నా కలశముల యందావాహనమునరించి 7 పర్యాయముల యుదకముతో చెట్టును తడుపవలయును. లక్ష్మీనారాయణ స్వరూపముగా నుంచి యా వృక్షమును ధ్యానించి పురుష సూక్తమును పఠించుచు జలముచేన అభిషేకించుట మిక్కిలి శుభదాయకము. షోడశోపచార పూజలొనరించి ధూపదీప నైవేద్యములొసగవలెను. విష్ణు శివ సహస్రనామార్చనలాచరించుట లెస్స. ఇట్టొనరించి ప్రదర్శనలు చేసినచో నడుగడుగునకు ఒక యజ్ఞము మొనరించిన ఫలితమబ్బును. 2 లక్షలు ప్రదర్శనములొనరించిన వారికి బ్రహ్మహత్యాది పాపములు దొలగును. 5 మహాపాతకములు పటాపంచలగును.
శనివారము నాడ అశ్వత్థ వృక్షమును పూజించి మృత్యుంజయ జపము సలిపిన నపమృత్యువు దొలగును, దీర్ఘాయుష్మంతుడగును. గోచారమున శని 8, 12, 1 స్థానములయందున్నప్పుడు శనిదోష పరిహారార్థము మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృషరాజాయ తే నమః అని యా శ్లోకమున పఠించుచు నశ్వత్థ వృక్షమునకు నమస్కరించి కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిశనైశ్చరో మందః పిప్పలాదేవ సంస్తుతః అను ఈ శ్లోకమును రావి చెట్టు మొదట కూర్చొని జపము సలిపిన శనిపీడ నివృత్తియగును. ఇట్లు కొన్ని శనివారములు ఆచరింపవలయను. గురువారము అమావాస్య యగు దినమున బ్రాహ్మణునికి పిండి వంటలతో భోజనమిడిన 1,000,000 బ్రాహ్మణ సమారాధన ఫలితము గలుగును. అట్టి తిథివార యుక్త వేళ రావి చెట్టు నీడన స్నానము చేసిన పాపములు దొలగును. గాయత్రి మంత్రానుష్ఠానము చేసిన 4 వేదములను పారాయణమునరించుట వలన గలుగు పుణ్యము చేకూరును. అశ్వత్థ ప్రదక్షిణలు సలుపుట వలన వ్యాధులు నశించును, రుణబాధలు తొలగును, గ్రహపీడలు నివృత్తి అగును, సంతానము గోరువారలకు పుత్రలాభము కలుగును. అశ్వత్థ ప్రదక్షిణలు ఆచరించుట ఒక వ్రతము. ఈ వ్రతం ఆచరించిన వారు ఉద్యాపన జరుపవలయను. ప్రదక్షిణలొనరించిన సంఖ్యలో 10వ వంతు హోమము, హోమమునకు 10వ భాగము బ్రాహ్మణ సమారాధనమాచరింపవలయును. అన్నదానము లేని వ్రతము నిరుపయోగము. ఈ వ్రతమును ఇంద్రియ నిగ్రహము గలిగి ఆచరింపవలయును. ఉద్యాపన సేయు సమయమున బంగారు రావి చెట్టును, దూడతోనున్న ఆవును, నూతన వస్త్రమునందు నువ్వులు, వెండి నాణెముల నుంచి వేదవేత్తయగు బ్రాహ్మణునకు దానమొసగవలయును. రావి చెట్టును నాటి నీరు పోసి పెంచిన వారికేగాక వారి పితరులు స్వర్గమునకేగుదురు. దానిని నరికిన వారు రౌరవాది నరకకూపములయందు పడి ఘోర హింసల పాలగుదురు అని యా విధముగా బ్రహ్మదేవునిచే తెలుసుకొని నారదుడు మునిలోకమునకు అశ్వత్థ వృక్ష మహిమను వివరించెను. కావున అశ్వత్థ ప్రదక్షిణములు ఆచరించిన ఫలితము లేదని నీవు విసుగు చెందకూడదు. అది తప్పిదము. నీవును భీమా అమరజ నదీ తీరమున గల అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణము సలుపుమని శ్రీ గురుదేవుల వారు గంగాంబకు సెలవిచ్చిరి. గంగాంబ చేతులు జోడించి దేవా నీ వాక్కమోఘము, నీ సంకల్పము నిర్వికల్పము, నాకిప్పుడు 60 ఏండ్లున్నవి, శరీరము ముడతలు పడినది, పండ్లూడినవి, తల వెండ్రుగలన్నయూ తెల్లగానైనవి, అయినను మీ ఆజ్ఞను శిరసా వహించెదనని నమస్కరించెను. గంగాంబ స్వామి వారు చెప్పిన విధముగా నశ్వత్థ ప్రదక్షిణములు 3 రోజులు సలిపినది. ఎన్నడెన్నడో ముట్లుడిగిన గంగాంబ బహిష్ఠురాలయ్యెను. స్నానాంతరము గర్భము దాల్చెను. 10 మాసములు గడిచినంతనే గంగాంబ ఆడ శిశువును ప్రసవించినది. ఆమె గర్భము దాల్చిన దాదిలోన గల శిశువు దినదిన ప్రవర్ధమానమగుచుండ నా వింతను గొండంతలుగా నా యూరివారలు శ్రీవారి మహిమలను కొనియాడుచుండిరి. నెలకు లోపల గంగాంబ తన ఆడ శిశువును చంకనెత్తుకొని శ్రీవారి సందర్శనార్థమై ఏగుదెంచెను. శ్రీ గురుదేవుల శిశువునాశీర్వదించి నీ కసుగంధాయురారోగ్యవతి అయి వర్ధిల్లగలదు. సదాచార సంపన్నుడు, శిష్టుడు, నైష్ఠికుడు నగు పండితోత్తముడు నీ కల్లుడు కాగలడు. నీ అల్లుడు యజ్ఞయాగాది క్రతువులాచరించి సోమయాజి అయి వెలయగలడు.
నీ ముద్దుముచ్చట తీరగలదు. అచిరకాలముననే నీ కోరిక మేర నొక కుమారుడును గలుగును అని సెలవొసంగిరి. గంగాంబ ప్రభూ, నాకు కలగనున్న కుమారుడు సద్గుణవంతుడును పండితుడగునట్లాశీర్వదింప వేడుచున్నాననియే. శ్రీవారు, నీ అభిమతమెట్లో ఎట్లు కాగలదు. నీకుదయించనున్న పుత్రుడు బదునెనిమిది విద్యలయందు పండితుడు కాగలడు. దీర్ఘాయుష్మంతుడై సదాచార సంపన్నుడై యశోవంతుడు కాగలడు. నీకాతని వలన నైదుగురు మనుమలు కలుగుదురు. నీ కుమారుని మూలమున మీ వంశము పావనమై వన్నెకెక్కి వాసిగాంచగలదు. దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించి గంగాంబకు స్వామివారు సెలవొసంగిరి. గంగాంబ ఇంటికేగి తన భర్తతో స్వామివారి ఆశీర్వచనమును నివేదించెను. సోమనాథుని ఆనందమునకు మితి లేదాయెను. త్వరలో గంగాంబకొక కుమారుడు జన్మించెను. నామధారక, శ్రీవారి లీలామృతమును గ్రోలుచుంటివా యని సిద్ధుడు పలుక, నామధారకుడు స్వామి వీనుల విందుగా వారి లీలలను వినుచుండ కన్నుల వెంటన ఆనంద భాష్పములు జలజలారాలుచున్నవి. ఇంతకన్న మహాభాగ్యమేమి కావలయును. గురులీలామృతమును గ్రోలిన వాని జన్మయే ధన్యము సుమా యని పలికెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 40వ అధ్యాయము సంపూర్ణం.